ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్. నేను మీ సాయి నేస్తాన్ని. హే బాబా, నీవు నా యందు సర్వదా ప్రసన్నుడివై ఉందువుగాక. మా మనసులు నీ యందుల భక్తి నుండి చెలించుకుండునుగాక. నీ ఈ మహిమాన్విత సచరిత్రము ప్రతి ఇంట నుండునుగాక. ఎల్లరూ దీనిని పఠించెదరుగాక. నీ నామస్మరణ చేయు మా యొక్క సమస్తమైన ఆపదలు, పాపములు నీ అనుగ్రహం వల్ల తొలగిపోవునుగాక. ఇది సాయి ప్రార్థన. మనం ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనుల్లో ఉన్నా సరే, రోజుకు కనీసం ఒక్క నిమిషమైనా సరే బాబాని ఇలా స్మరిస్తే ఆ సాయినాథుడు దయ, కరుణ, కటాక్షాలు మన యందు ఎప్పుడూ కూడా ఉంటాయి. వీలైతే రోజుకి ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఆ దేవుని సన్నిధిలో గడిపేలాగా ప్రయత్నం చేయండి. ఓం సాయిరామ్. ఇప్పుడు ఈరోజు సాయి సచ్చరిత్ర గురించి తెలుసుకుందాం. సద్గురు పాదుకులైన శ్రీ షిరిడి సాయిబాబా వారి దయ వీక్షణాలకు అంతేమీ లేదు. వారి అనుగ్రహం వలననే విద్యా పాఠవము తక్కువైనను అనేక మంది విద్యార్థులు తమ తమ పరీక్షల్లోనూ ఉత్తీర్ణులైనారు. ఎందరికో వివాహములైనవి. అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగములు లభించినవి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభించినవి. మరికొందరకు వారి కొలువులు శాశ్వతమైనవి. గంగాధర్ పంత్, నానా సాహెబ్ చందుల్కర్ వంటి వారెందరో బాబా అనుగ్రహించే ఆరోగ్యవంతులైనారు. పేదవారి దరిద్రములు తొలగిపోయినవి. దరిద్రులు ధనికులైనారు. ధనికులు మరింత ధనవంతులుగాను ధర్మాత్ములుగాను అయినారు. యోగ సాధకులు సిద్ధిని పొందినారు. కవి, గాయక, కళాకారులందరూ ఉత్తీర్ణులైనారు. తన భక్తుల ఇళ్లల్లో తిండికిని బట్టకును ఎన్నడూ కరువు రానీనని శ్రీ సాయిబాబా వారే స్వయంగా ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పి ఉన్నారు. శిష్యులు అర్జునులైనచో బాబా సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ములే. వారి భక్తులకు వారు చింతామణి రత్నము, కామధేనువు, కల్పవృక్షముల కంటే అధికులు. ఆశ్రితులకు అన్నపూర్ణ లాంటి వారు. దీనులు పాలిట దయా సముద్రులు. అమృత తుల్యమగు బాబా బోధనలను, హితవచనములను, అద్భుతములగు సాయి లీలలను వినిన వారికిని పఠించిన వారికిని కూడా శ్రీ సాయిబాబా సాక్షాత్ భగవత్ స్వరూపులేనని విషయము ఖచ్చితంగా తెలియవలదు. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ సాయిబాబానే తన గురువు దైవముగా భావించి ఆరాధించినాడు. అతడెల్లప్పుడూ బాబాను దేవా అనియే సంబోధించేటివారు. పండరి విడలి దేవుని భక్తుడను 95 సంవత్సరాల వృద్ధుడును యగు గౌలీ బువ్వానునతడు సాయిబాబాను విఠలునిగా అవతారంగా ప్రకటించినాడు. ప్రముఖ హరికథుడైన దాసగుణ మహారాజు బాబాను సృష్టి స్మృతి లయ కారకునిగాను సాక్షాత్ పరమాత్మగాను అభివర్ణించినాడు. కొందరు ఆయనను రాముడనియు మరికొందరు మురళీ కృష్ణుడనియు కీర్తించినారు. ఆయన చమత్కారములను, లీలలను, మహిమలను తెలిసిన ఎందరో ఆయనను రామునిగాను, శివునిగాను, ఆంజనేయస్వామిగాను కూడా భావించి అర్చించి తరించినారు. ఎందరో ఆయనను యోగి చక్రవర్తిగా గుర్తించి ఆరాధించినారు. మహమ్మదీయులు ఆయనను పిరులలో ఒకరిగా గౌరవించినారు. క్రైస్తవులు క్రీస్తు వంటి మహాత్మునిగా కొనియాడినారు. ఎవరో కొంతమంది ఆయనను పిచ్చి పకీరనియు, పొట్టకూటికై వేషము కట్టి భిక్షమెత్తుకుంటున్నాడనియు గేలి చేసిన ఘటనలు 1-2 లేకపోలేదు. కాను తదుపరి కాలంలో దూషించిన వారే తమ దోషమును తెలుసుకుని బాబాను ఆశ్రయించినారు. ఆయన పరమాత్మ స్వరూపులేనని ఎలుగెత్తి చాటినారు. సరియే, ఎవరు ఏమనుకున్నను బాబా ఖ్యాతి మాత్రము ఇంచెత్తి కూడా తగ్గలేదు. వారి మహిమలు ప్రపంచవ్యాప్తము కాక మానలేదు. వారి భక్తుల సంఖ్య దినదిన ప్రవర్తమానమగుట నాడును నేడును కూడా చూచుచునే ఉన్నారు. సర్వజ్ఞుడును సర్వాంతర్యామిను అగు శ్రీ సాయిబాబా సర్వదా మనలను కరుణించునుగాక. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్. సర్వం సాయినాథార్పణమస్తు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.